ఈ కాన్స్టలేషన్ అంటే నక్షత్ర రాశులు అనేది గ్రూప్ ఆఫ్ గా ఉంటాయి. స్కైలో కొన్ని నక్షత్రాలన్నీ కూడా గ్రూప్ గా సమూహం ఉంటాయి కాబట్టి దాన్ని నక్షత్ర రాశులు అంటాము. దీని యొక్క రాశులను బట్టి, ఈ యొక్క స్టార్స్ ను బట్టి కొన్ని అనిమల్స్ కానీ కొన్ని వస్తువులు కానీ నేమ్స్ పెడుతూ ఉంటారంట. దాని యొక్క షేప్లను బట్టి, ఆ స్టార్స్ ను బట్టి వీటికి నేమ్స్ పెడుతూ ఉంటారు. ఇందులో ఉస్రా మేజర్ ఆర్ బిగ్ బియర్ ఇన్ సచ్ కాన్స్టలేషన్. ఇందులో ఒక పెద్ద నక్షత్రం ఏంటంటే ఉస్రా మేజర్ అని, రెండు దాన్ని బిగ్ బియర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈజ్ సప్తరిషి. ఇందులో ధ్రువ నక్షత్రం అని కూడా అంటారంట. సప్తరిషి అని అది ఒక బిగ్ కాన్స్టలేషన్, రికగ్నైజబుల్ కాన్స్టలేషన్. ఇందులో 7 స్టార్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ ధ్రువ నక్షత్రం, సప్తర్షి నక్షత్ర రాశి పడమర ఉత్తరం వైపు తిరుగుతున్న సప్తరిషి అండ్ ద నార్త్ స్టార్. చూడండి సప్తరిషి, నార్త్ స్టార్, ఇలా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి the solar system. We came to know that the earth does not have its own heat and light. Where does the earth get light and heat from? It is the sun that gives the earth light and heat. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు కూడా మన భూమి అనేది, మన ఎర్త్ అనేది ఓన్ గా హీట్ ని, లైట్ ని ప్రొవైడ్ చేసుకోలేదు. ఒక ఎర్త్ కి ఎక్కడి నుంచి ఈరోజు లైట్ హీట్ వస్తుందంటే సన్ నుండి. సో కాబట్టి సన్ నుంచి మనం ఈరోజు హీట్ ని, లైట్ ని తీసుకుంటున్నాం. సో ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి స్టార్ ఒక సన్. సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో మనకు కావాల్సినటువంటి హీట్ ని, లైట్ ని మనం సన్ నుంచి తీసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ద ఎర్త్ బట్ ఆల్సో 7 other planets ఆర్ మూవింగ్ అరౌండ్ ద సన్. మనం ఒకరమే కాదు, మన ఎర్త్ ఒకటే కాదు సన్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే 7 planets అంటే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క సన్ చుట్టూ మూవింగ్ అరౌండ్ ద సన్, సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ద సన్ 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteorites from the solar system. సో మనం వాట్ ఈస్ మీన్ బై సోలార్ సిస్టమ్ అంటే ద సన్, 8 planets, satellites and some other celestial bodies now asteroids or meteorites from the solar system. సోలార్ సిస్టమ్ అనే వేటిని అంటామంటే మనకి ఈరోజు సన్ తో పాటు 8 planets ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని మెటరాయిడ్స్ మరియు ఆస్టరాయిడ్స్. వీటి అన్నింటినీ కలిపి కూడా ఏమని పిలుస్తారంటే సోలార్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ద సన్, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids from the solar system. సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే సన్ ఉండాలి, మనకి 8 planets ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి మరియు asteroids, meteoroids ఇవన్నీ కూడా కలిసి ఉండేదాన్నే మనం ఏమంటామంటే సోలార్ సిస్టమ్ అని పిలుస్తాము. We often call it a solar family with the sun as its head. సో ఈ యొక్క సోలార్ సిస్టమ్ లో, ఈ యొక్క సోలార్ ఫ్యామిలీలో హెడ్ ఎవరంటే మన సూర్యుడు. ఇప్పుడు చూడండి మన ఇంట్లో, మన ఫ్యామిలీలో ఒక పెద్ద అనే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, మన ఇంటికి హెడ్ ఎవరైతే ఉంటారంటే మన ఫాదర్. అలాగే మన ఈ యొక్క సోలార్ సిస్టమ్ కి ఎవరు పెద్ద అంటే, హెడ్ అంటే ఎవరంటే సన్ అనేది హెడ్. ఈ యొక్క సోలార్ సిస్టమ్ కి హెడ్ ఎవరంటే సన్. చూడండి ద సన్. The sun is in the center of the solar system. It is huge and made up of extremely hot gases. సో ఇక్కడ మనకి సెంట్రల్ భాగం నుంచి మన యొక్క సన్ ఉంది, సోలార్ సిస్టమ్ లో సెంట్రల్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ అండ్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఈ సన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మరియు ఎక్కువగా హాట్ గ్యాస్ ని ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఎక్కువ వేడిని మనకి యొక్క సన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. It provides the cooling force that bend on the solar system. So each member of the solar system revolve around the sun. So ఈ హీట్ ని ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్క ప్లానెట్ కూడా సోలార్ సిస్టమ్ లో సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఈ యొక్క ప్లానెట్స్ అనేటివి. ద సన్ ఇస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్. సో దీనికి ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే హీట్ ని, లైట్ ని ప్రొవైడ్ చేసే యొక్క క్యాపబిలిటీ ఉంది ఈ యొక్క సన్ కి సోలార్ సిస్టమ్ లో.
ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈజ్ అరౌండ్ 6000 సెల్సియస్ డిగ్రీస్. ఈ సన్ నుంచి వేడి అనేది ఎంత వరకు ఉంటుందంటే 6000 సెల్సియస్ డిగ్రీస్ వరకు ఉంటుందంట. సో చూడండి, మన సమ్మర్ డేస్ లో, మన వేసవి కాలంలో మనకి ఎండాకాలం అంటూ ఉంటాం, వేసవి కాలం అంటూ ఉంటాం. అప్పట్లో మనకి ఒక 2 or 3 days లో మనకి 53 degrees అలా మనకు టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్ కి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ సన్ నుంచి మనం డైరెక్ట్ గా ఎంత వస్తుందంటే, ఇక్కడ సూర్యకాంతి అనేది 6000 సెల్సియస్ డిగ్రీస్ వరకు మనకు ఉంటుందంట, డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు మనకు ఉంటుందంట. అంత టెంపరేచర్ వస్తే డైరెక్ట్ గా భూమి మీదకి చాలా సఫర్ అవుతాం, చాలా ఇబ్బంది అవుతాం, మాడి మసైపోతాం మన అందరం కూడా. But the tremendous heat is not felt so much by us because it is far away from us. కానీ ఈ యొక్క 6000 degrees మన టెంపరేచర్ అనేది డైరెక్ట్ గా సన్ నుంచి మనకి ఎర్త్ మీదకి రావట్లేదు. ఓకేనా, అది ట్రెమెండస్. ద సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers away from the earth. మనకి యొక్క సన్ కి ఎంత డిస్టెన్స్ ఉందంటే 150 million kilometers మనకి డిస్టెన్స్ ఉందంట, మన ఎర్త్ కి మరి మన సన్ కి మధ్య ఈ యొక్క కిలోమీటర్స్ 150 million kilometers మనకి యొక్క మనకి మరియు సన్ కి మధ్య డిస్టెన్స్ ఉంది. సో మనకి ఈ యొక్క సన్ నుంచి డైరెక్ట్ గా మన సన్ రైజ్ మన ఎర్త్ మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఓజోన్ లేయర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ప్లానెట్స్. There are 8 planets in our solar system. According to their distance from the sun, the other order of planets are. సో మనకి ఇక్కడ సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో 8 planets ఒక ఆర్డర్ లో ఉన్నాయంట. అది చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇలా మనకి 8 planets ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇలా 8 planets కూడా మనకి సోలార్ సిస్టమ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ పాత్ లో ఒక సూర్యుని చుట్టూ ఇవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఫిక్స్డ్, ఇప్పుడు మనం చూడండి, మన ఏరియా, మన యొక్క విలేజ్ నుంచి మరో ప్రాంతానికి ఒక రోడ్ వే ఉంటుంది కదా, వాటికి కూడా అదే విధంగానే ఒక పాత్ ఉంటుంది. ఓన్లీ అవి ఆ పాత్ లో మాత్రమే, ఆ యొక్క దారిలో మాత్రమే అవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క 8 planets కూడా సన్ చుట్టూ తిరగాలంటే ఒక ఫిక్స్డ్ పాత్ లో అవి తిరుగుతూ ఉంటాయి. దిస్ పాత్ ఆర్ ఎలాగేటెడ్, దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఆ యొక్క తిరిగే యొక్క దారిని ఏమైనా పిలుస్తారంటే ఆర్బిట్ అని కూడా పిలుస్తారు. ఆ కక్షని ఆర్బిట్ అని పిలవడం జరుగుతుంది. ఆ దారిని ఆర్బిట్ అని కూడా పిలుస్తారు. ద 4 planets నియరర్ టు ద సన్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్. సన్ కి దగ్గరలో ఉన్నటువంటి 4 planets ని ఇన్నర్ ప్లానెట్స్ కాదు. సన్ కి దగ్గరగా ఉన్నటువంటి 4 planets ని ఇన్నర్ ప్లానెట్స్ అని పిలవడం జరుగుతుంది. ఆ ఇన్నర్ ప్లానెట్స్ ఏంటంటే సన్ దగ్గరగా ఫస్ట్ వన్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. ఈ 4 కూడా సన్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇన్నర్ ప్లానెట్స్ మనం చెప్పుకోవచ్చు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, ఇవన్నీ ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్. రిమైనింగ్ సన్ కు కాస్త ఇందులో ఏముంటాయంటే కంపారిటివ్లీ స్మాలర్ సైజ్ అండ్ కంపోజిట్ రాక్స్. ఈ ప్లానెట్స్ లో కొన్ని రాక్స్ ఉంటాయంట. ఓకేనా, నెక్స్ట్ అవుటర్ ప్లానెట్స్ లో ఏమేమి ఉంటాయంటే, అంటే సన్ నుంచి కొంచెం దూరంగా ఉంటాయి ఈ యొక్క ప్లానెట్స్. వాటిని అవుటర్ ప్లానెట్స్ అని అంటుంటాం. అవేంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకేనా, ఇవి సన్ నుంచి కొంచెం దూరంగా డిస్టెన్స్ లో ఉంటాయి. ఏవేవి ఉంటాయి చూడండి. ఏవేవి ఉంటాయంటే మనకి ఇక్కడ సన్ నుంచి దూరంగా జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇవి 4 కూడా సన్ నుంచి కొంచెం దూరంగా ఉంటాయి కదా. ఇందులో ఏముంటాయంటే గ్యాసెస్ అండ్ లిక్విడ్. అదే మనకి ఇన్నర్ ప్లానెట్ లో రాక్స్ కంపోజ్ చేసుకుంటాయి. బట్ ఇక్కడ అవుటర్ ప్లానెట్ లో గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అనేది ఉంటాయంట. మెర్క్యూరీ ఇస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఇక్కడ మెర్క్యూరీ అనే ఒక ప్లానెట్ సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది, సన్ కు చాలా దగ్గరగా. అంటే ఫస్ట్ ఉన్నది మెర్క్యూరీనే కదా, సెకండ్ ఏముంటుంది, వీనస్ ఉంటుంది, థర్డ్ ఎవరు ఉంటారు, మన ఎర్త్ ఉంటుంది కదా. వీనస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ the earth twins because its size and shape are very much similar to that of the earth. ఇక్కడ చూడండి, ఇక్కడ వీనస్ గానీ మన ఎర్త్ రెండు కూడా సిమిలర్ గా సేమ్ ఒకే సైజ్ ని ఒకే షేప్ ని కలిగి ఉంటాయి. సిమిలర్ షేప్ అండ్ సైజ్ ని కలిగి ఉన్నటువంటి 2 ప్లానెట్స్ ఏంటంటే వీనస్ అండ్ ఎర్త్. రెండు కూడా ఒకే సైజ్ షేప్ ని కలిగి ఉంటాయి. సిమిలర్ గా అదే విధంగా అదే పోలికలతో ఉంటాయంట.
Jupiter is the biggest and Mercury is the smallest planet. ఇక్కడ చూడండి, జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్. ఓకేనా, ఈ 8 ప్లానెట్స్ లో బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్. అదే స్మాలెస్ట్ ప్లానెట్ ఏదంటే మెర్క్యూరీ. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఇంకా ఏంటంటే ద ఎర్త్. చూడండి, ద ఎర్త్ అంటే మన భూమి గురించి మనం మాట్లాడుతున్నాం. అవర్ హోమ్ ప్లానెట్ ద ఎర్త్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఇన్ టు ద సన్. ఇప్పుడు చూడండి, సన్ నుంచి మనం ఎన్నో ప్లేస్ లో ఉన్నామంటే థర్డ్ ప్లేస్ లో, నియరెస్ట్ అంటే చాలా దగ్గరగా ఉన్నాం మన సన్ కి కూడా, అంటే థర్డ్ ప్లేస్ లో ఉన్నాం మనం. ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్. సైజ్ లో ఎన్నో ప్లానెట్ అంటే మన యొక్క భూమి, మన ఎర్త్ 5th ప్లానెట్. సైజ్ లో ఏమో 5th, డిస్టెన్స్ లో మాత్రం సన్ నుంచి థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాట్ అండ్ అట్ ద పోల్స్ అండ్ బల్గస్ ఇన్ ద మిడిల్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పోల్స్ అండ్ బల్గస్ రెండు మిడిల్ లో ఉంటాయంట. దట్ ఈస్ వై ఇట్ షేప్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ జియోయిడ్. సో అందుకే మన ఎర్త్ అనేది ఎలా అంటే జియోయిడ్ షేప్ లో ఉంటుంది. అంటే ఏంటంటే ఎర్త్ అనేది ఒక ఆకారం ఎలా ఉంటుంది అంటే ఒక బాల్ ఆకారంలో ఉంటుంది, ఒక షేప్ అనేది ఒక గుండ్రంగా ఉంటుంది అని చెప్తున్నాం. జియోయిడ్ మీన్స్ అన్ ఎర్త్ లైక్ షేప్. ఎర్త్ షేప్ అనేది ఒక గుండ్రంగా ఉంటుంది అని చెప్తుంది. ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద మూన్. ఈ యొక్క ఎర్త్ కి శాటిలైట్ ఏముందంటే మూన్. మనకు న్యాచురల్ గా మూన్ అనేది మనకు శాటిలైట్. ఓకేనా, మనకి ఉపగ్రహం అనేది ఏంటంటే మూను. ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ ద ఎర్త్ appear blue because its 2/3 surface is covered by the water. It is therefore called blue planet. సో మన ఎర్త్ మొత్తం కూడా బ్లూ కలర్ లో ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్త్ అపియర్ బ్లూ బికాస్ ఇట్స్ 2/3 surface is covered water. సో ఇక్కడ మనకి ఎర్త్ బ్లూ కలర్ లో ఉంటుందంట, అది నీలం కలర్ లో ఉంటుందంట. అది ఎందుకోసం అంటే 2/3 అంటే మనకి 3 భాగాలు భూమి ఉంటే అందులో 2 భాగాలు మనకి వాటర్ ఉంటుందంట, ఒక భాగం మనకి భూమి ఉంటుందంట. అంటే మొత్తం వాటర్ తో కవర్ చేసి ఉంటుంది. కాబట్టి మన ఎర్త్ ని ఏమని పిలుస్తారంటే బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఎర్త్ ఈజ్ ఏ బ్లూ ప్లానెట్. మన ఎర్త్ అనేది ఏంటంటే బ్లూ ప్లానెట్. ఎందుకోసమో మన భూభాగంలో 2/3 మనకి వాటర్ తో కవర్ చేసిన మన సర్ఫేస్ మొత్తం కూడా, మన భూమి మొత్తం రెండు భాగాలు మొత్తం వాటర్ ఉంటే ఒక భాగం మాత్రమే అదే మనం ఉపయోగించుకోవడానికి ఎర్త్ అనేది భూమి అది ఉంది. రిమైనింగ్ మొత్తం వాటర్ తో కవర్ చేసి ఉంది. సో కాబట్టి మన ఎర్త్ ని బ్లూ ప్లానెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయ్స్.